హలో గాయస్, అందరికీ నమస్తే. నేను మీ పీకి రెడ్డి. యాక్చువల్లీ అందరూ సంక్రాంతి పండుగలు బిజీ అయిపోయినట్టున్నారు. మన దగ్గర అయితే మన అమ్మ వాళ్ళు అప్పలు చకినాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అక్క వాళ్ళేమో మొగ్గులు వేస్తూ ఉంటారు. అండ్ మనమేమో మన పరిమాణం కానిస్తూ ఉంటాం. ఏదో మంచిగా మటన్ చికెన్ వండుకొని మన వాళ్ళు అప్పలు వేస్తే అప్పలు తినుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తాం. కానీ నాకు సంక్రాంతి అనేది ఓకే, పండుగ ఓకే, కానీ పండుగ పోకుండా ముందు మాకు సంక్రాంతి కంటే గుర్తుకొచ్చేది హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఒకటి గుర్తుకొస్తుంటాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసేదే పోతాం, పోయినాక హాలిడేస్ ఎట్టనో కింద మీద కూడా ఎంజాయ్ చేస్తాం. స్కూల్లో మన సార్లు మేడంలు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వస్తారు వీళ్ళు, ఇలా రిజల్ట్ పట్టుకొని ఏం చేద్దాం వీళ్ళని అని చెప్పేసి వెయిట్ చేస్తారు. నాకు అదొక్కటి చాలా భయం ఉంటుండే, మన రిజల్ట్ పట్టుకొని మనకు బ్యాండ్ బజా భారతే ఉంటుంది తర్వాత. అండ్ నా సంక్రాంతి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు చిన్నప్పుడు పతంగులు అవన్నీ ఎగిరేసడం అంత ఐడియా లేదు. ఎందుకంటే మన స్కూల్లో మనమంతా హాస్టల్ కాబట్టి చిన్నప్పటి నుంచి మన స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఊర్లో విలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకొని, ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ అదే కదా వాళ్ళ పని, గాలి గాలి తిరగడం. అది లైఫ్ వేరుంటుంది తెలుసా వాళ్ళది. ఎంజాయ్ చేయడం అంటే డిఫరెంట్ ఎంజాయ్ ఉంటుంది వాళ్ళది. ప్రతి ఒక్కటి న్యాచురల్గా ఎంజాయ్ చేసేటోళ్ళు వాళ్ళు. వాళ్ళ తర్వాత మేము అప్పుడప్పుడు హాలిడేసుకోవటోళ్ళం. మనమంతా చిన్నప్పటి నుంచి హాస్టల్ బ్యాచ్ మనది. ఏదో వాళ్ళతోని కొంచెం వాళ్ళకి తగ్గట్టు కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళని మించలేం. వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఎంజాయ్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళతో చిన్న పతంగులు ఎగరేసుడు, ఇవి చిన్న చిన్న ఐడియా ఉంది మనకు. యాక్చువల్లీ మన తమ్ముళ్ళు ఇంటికడే ఏమేమి చేసాడు, మన రూమ్లో తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ ఫీలింగ్ ఏందని ఒకసారి అడుగుదాం. యాక్చువల్లీ మన శంకర్ భాయ్తో స్టార్ట్ చేద్దాం. శంకర్ భాయ్, నువ్వు ఫ్రమ్ ఏలూరు కదా, గోదావరి ఏలూరు. సో మీ దగ్గర ఆల్రెడీ సంక్రాంతి తిరగదీస్తూ ఉంటారు. మామూలుగా కాదు, అసలు ఏముంటది అన్నట్టు మీ దగ్గర? కోడి పందాలు అన్న, కోడి పందాలు. ఓకే, నాటుకోడి. నాటుకోడి ఓకే. గొబ్బెమ్మలు బాగా, గంగిరెద్దులు. ఓకే, మా సైడ్ గంగిరెద్దులు అసలు ఇప్పుడు వస్తలేరు, కానీ మీ దగ్గర ఇంకా కంటిన్యూ వస్తూ ఉంటారు కదా. గోదావరి సైడ్ బాగా చేస్తారు. ఓకే, మా సైడ్ మేము చిన్నప్పుడు చూసినాం గంగిరెద్దులు అండ్ హరిదాసులు ఇట్లా రావడం చూసినాం. కానీ ఇప్పుడు మాత్రం మాకు అంత ఐడియా లేదు, వాళ్ళు వస్తుంటారు లేదో తెలియదు. ఇప్పుడు అంటే బాగా మిస్ అయిపోతున్నాం యూకే వచ్చి. సో నువ్వు ఈసారి, మేమైతే చాలా ఇయర్స్ నుంచి మిస్ అయిపోతున్నాం. నువ్వు ఈసారి ఫస్ట్ కదా, అవును. సో మిస్సింగ్ కదా నువ్వు. డోంట్ వరీ నీ సంక్రాంతి వైబ్ ఇక్కడ తీసుకొస్తా నేను. నైట్ రికార్డింగ్ డాన్సులు కూడా చేద్దాం. అండ్ నీకోసం నాటుకోడి స్పెషల్ చేస్తా సరేనా. ఆంధ్ర కాబట్టి నువ్వు ఎక్కువ నాటుకోడి బాగా మీరు మంచిగా తింటారు. ఈ మూమెంట్ లో, సంక్రాంతి మూమెంట్ లో వీళ్ళు నాటుకోడి అంటే ఫేమస్. మన సైడ్ మాదే అంకపూర్ పక్కకే, మాది ఆర్మూరు నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది మా ఊర్లో. మాకు ఆల్రెడీ మాకు దేశకోళ్ళు, మాకు ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి. మేము మంచిగానే తింటాం. అండ్ సో ఆంధ్ర సైడ్ కూడా వీళ్ళు మంచిగానే తింటారు నాటుకోడి. సో మీరు నాటుకోడి స్పెషల్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఈయన కోసం అది కూడా ప్రత్యేక, ఎందుకంటే ఫస్ట్ టైం ఈయన ఫస్ట్ టైం లండన్కి వచ్చి సంక్రాంతి ఫస్ట్ ఇయర్ ఈయనది. సో ఈయన కోసం మనం స్పెషల్ వేసి ఇలా వాళ్ళ ఇల్లుని మైమరిపించే ఇలా చేద్దాం ఏదో. నెక్స్ట్ వచ్చేసి మన రతీష్ బ్రో ఫ్రమ్ కామారెడ్డి. సో రతీష్ బ్రో, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. సంక్రాంతి అంటే ఎక్స్పీరియన్స్, సంక్రాంతి మన తెలంగాణలో అంటే అప్పాలు, మన పిండి వంటలు, మళ్ళీ చిన్న పిల్లలు పతంగులు ఎగరేయడం, మన అక్క చెల్లెళ్ళు, మన ఆడపడుచులంతా ముగ్గులు వేయడం, మన సంక్రాంతి దీంట్లో అయిపోతుందండి. బట్ తెలంగాణలో సంక్రాంతి అంటే ఒక మినిమం మెయింటైన్ చేస్తాం. బట్ వీఆర్ మిస్సింగ్ నౌ బికాస్ వీఆర్ స్టేయింగ్ ఇన్ లండన్. ఓకే, లెట్స్ రీక్రియేట్ అన్నట్టు నాటుకోడి పులుసు, రికార్డింగ్ డాన్స్లు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. లెట్స్ ఎంజాయ్ ది డే. థ్యాంక్ యూ. సో మనోడికి కూడా నాటుకోడి పులుసు ఫేవరెట్ అనట. సో మనం ఈ రోజు నాటుకోడి మాత్రం విరగదిద్దాం. వాళ్ళు అక్కడ నాటుకోడి విత్ రాగి సంగటి తింటారు ఆంధ్రాలో. మన సైడ్ ఏమో మనం తెలంగాణలో నాటుకోడి విత్ బగార్ రైస్, నాటుకోడి విత్ అప్పాలు, నాటుకోడి విత్ పూరి అట్లా మనం తింటాం. మన సైడ్ అట్లా, వాళ్ళ సైడ్ అట్లా. కానీ వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళకి మంచిగా ఉంటుంది. కానీ ఫుడ్ మాత్రం నాటుకోడి అయితే మాత్రం ఫుడ్ కిరాకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదే ఈరోజు చేద్దామని నాటుకోడి తీసుకొచ్చేసిన. సో నేను ఒక 3 నాటుకోళ్ళు పట్టుకొచ్చిన. అవి ఎగ్స్తో ఉన్నాయి. మంచిగా మన పెట్టెలు అన్నట్టు ఒక 3 పెట్టెలు, గుడ్లు పెట్టే పెట్టెలు. సూపర్ టేస్ట్ ఉంటాయి గుడ్లు కూడా. చిన్నపిల్లలకు మంచిగా తినిపిస్తాయి, సూపర్. సో గైస్, మన వాళ్ళందరికీ నాటుకోడి చాలా ఫేవరెట్ అని అర్థమైపోయింది. మనకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్. సో గైస్, నాటుకోడి తీసుకొచ్చినాం కదా, నాటుకోడి కర్రీ చేద్దాం ఇప్పుడు. సో గైస్, ఇది నాటుకోడి గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు పక్కకు పెడదాం. ఎందుకంటే మనం ఇవన్నీ మసాలాలు కలిపేస్తాం ఇప్పుడు మనం ఇందులో. సో ఈ గుడ్లు అనేది పక్కకు పెట్టేసినాం అనుకో, చితికిపోవు అన్నట్టు, పలిగిపోవు. సో మసాలాలు అన్నీ కలిపేద్దాం ఇప్పుడే. మనం గుడ్లు పక్కకు పెట్టేసినాం, ఎందుకంటే ఇది మనం ఇప్పుడు కర్రీలో ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్ వచ్చే టైంలో వేస్తాం ఇది కర్రీ. ఎందుకంటే కర్రీ ఇప్పుడు మనకు 1 అవర్ కంటే కుడుతుంది కాబట్టి ఆ గుడ్లు ఖరాబ్ అయిపోతాయి. సో లాస్ట్ వేయాలా.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హే